ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనము వడదెబ్బ గురించి కంపల్సరీ మాట్లాడుకోవాలి. సన్ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి? మెయిన్గా పిల్లల్లో చూసుకుంటే హై గ్రేడ్ ఫీవర్, ఎక్కువ ఫీవర్ ఉంటుంది, వాంతులు చేసుకోవడము, చికాగ్గా ఉండడము, ఎంత వేడిగా ఉన్నా కూడా చెమటలు రాకపోవడము, ఒకసారి చాలా వేడిగా ఉండి హై గ్రేడ్ ఫీవర్ ఉండి ఫిట్స్, షియర్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నోరెండిపోవడం, యూరిన్ సరిగా పోకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి డిహైడ్రేషన్ వల్ల. సో పేరెంట్స్ మీరు జర్నీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ టైంలో జర్నీ అవాయిడ్ చేయండి పిల్లలతో. మెయిన్గా ఈ బైక్స్ మీద వెళ్ళేటోళ్ళు, ఆటోల మీద వెళ్ళేటోళ్ళు, ఈ బస్సులో విండో సీట్ దగ్గర కూర్చునేటోళ్ళు మీరు జర్నీ ఆపేయండి. అండ్ కారు ఆపేసి క్లోజ్ విండో వేసి కూర్చోకండి. అండ్ ఏంటి, హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు పిల్లల్ని బయటికి పంపించకండి. అండ్ పెద్దలు కూడా వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఎక్కువ. ఈ టైంలో కూడా మీకు కూడా ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ ఓఆర్ఎస్ తాగుతుంటాం డిహైడ్రేషన్ని ప్రివెంట్ చేయడానికి. దీంట్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి. ఇప్పుడు మనం మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఓఆర్ఎస్ఎల్ ఇచ్చేస్తున్నారు. సో మనం ఏ ఓఆర్ఎస్ తీసుకోవాలంటే WHO రికమెండెడ్ ఫార్ములా అదే తీసుకోవాలి. అది టెట్రా ప్యాక్ అయినా సరే. సో దీని మీద రాసి ఉంటుంది WHO రికమెండెడ్ ఫార్ములా టెట్రా ప్యాక్ అయినా సరే. అండ్ సాచెట్స్ ఇది చీప్గా దొరుకుతాయి మనకు. దీని మీద కూడా WHO రికమెండెడ్ ఫార్ములా ఉంటుంది. అండ్ ఎలక్ట్రానిక్ సాచెట్స్ కూడా WHO రికమెండెడ్ ఫార్ములా ఉంటుంది, తీసుకోండి. ఒకవేళ మీరు ఓఆర్ఎస్ఎల్ తీసుకుంటే దానివల్ల హై షుగర్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ వాంతులు విరేచనలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, ప్రాణానికి కూడా ప్రమాదం ఈ డిహైడ్రేషన్ వల్ల. చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ విషయం మీరు కేర్ఫుల్గా తీసుకునేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. కావాలంటే ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని వీడియో చూసిన వాళ్ళు ఈ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ మాత్రమే తీసుకోండి, మిస్టేక్ చేయకండి. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మర్చిపోకుండా ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.